నా జీవితంలో ఏం మేలు కలుగుతుంది, ఏం ఆశీర్వాదం వస్తుంది అని మనలో మనకు ప్రశ్నలు తలెత్తేటువంటిగా ఉంటూ ఉంటాయి. మీరు బైబిల్ గ్రంథంలో చాలామందిని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక యోబునే మనం చూస్తే, యోబు ప్రతిరోజు ఏం చేసేవాడంటే ఆయన బలిపీఠం కట్టేవాడంట. అతను మాత్రమే కాదు, తన బిడ్డలు కూడా ఎక్కడన్నా హృదయంలో గర్విస్తారేమో అని చెప్పి వారి కోసం, వారిని శుద్ధీకరణ చేయడం కోసం ప్రాతకాలం అంటే ఉదయకాలంలోనే వారి కోసం బలిపీఠం కట్టేవాడంట. మరి అతని జీవితంలో శ్రమలు వచ్చినాయి కదా, మరి తన దేవుని పట్ల ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. యోసేపును చూస్తే, యోసేపు చిన్న వయసులో నుంచే కలలు దర్శనాలు కలిగినటువంటి యోసేపు జీవితంలో, భక్తిగా ఉంటున్నటువంటి యోసేపు జీవితంలో అన్నలు ఏం చేశారు, అమ్మి వేస్తే చూడండి, ఫోతోఫిర్ అనేటువంటి ఆ దేశములో పనివాడిగా వెళ్ళినటువంటి యోసేపు జీవితంలో తన భక్తిని కాపాడుకోవటం వల్ల, ఆ స్త్రీ తన పాపం చేయమని ప్రేరేపించినా తన పాపము చేయకుండా తన భక్తిని కాపాడుకోవటం వల్ల తనకేమొచ్చింది, జైలు జీవితం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, జైలు జీవితం వచ్చినటువంటి తన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు తన ఆలోచన విధంగా ఏముండి ఉంటుందో, ప్రభువా నేను ఇంత భక్తిగా ఉంటే నా అన్నలేమో అమ్మేశారు, నేను ఇంత ప్రార్థనాపరుడుగా ఉంటేనేమో నేను ఒక స్త్రీ నన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే నేను పాపానికి దూరంగా పారిపోవటం వల్ల ఇప్పుడు జైలు జీవితం గడుస్తున్నా కదా, ఇంకా నేను ఎందుకు ప్రభువా భక్తి చేసుకోవటం అనుకున్నాడా? లేదండి. ఆయన ఓపికతో విశ్వాసంతో ఉండటం వల్ల ఆ దేశానికి గవర్నర్ అవ్వటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి తలెత్తినప్పుడు మనము ఓపికతో విశ్వాసంతో దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు మనం కూడా ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. చూడండి, కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. 7వ వచనం చూడండి. కొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. అంటే ఎంత చూడండి, ఎగతాళి చేస్తారు, క్రొవ్వు చేత వారు కన్నులు మరకలై ఉన్నవి, తర్వాత గర్వంగా మాట్లాడతారు, ఆకాశం తట్టు వారు చూస్తారు, ముఖం ఎత్తుతారు. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. దేవుణ్ణి ఎరుగినటువంటి వారు చాలామంది గర్వంగా ఉంటారు, అసూయపడుతూ ఉంటారు, బలాత్కారం చేస్తుంటారు, లేదంటే తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు, అన్యాయంగా చేస్తూ ఉంటారు. ఇలాగ జీవిస్తున్నప్పుడు వారు చూడండి, ఆకాశం తట్టు వారు ముఖాన్ని ఎత్తుతున్నారంట, వారు నాలుక భూసంచారం చేయుచున్నది. అంటే తనకు నోటికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. వారి తర్వాత చూడనమాట, వారి జలపాలము సమృద్ధిగా చేదురు. ఏంటిదంట జలపాలం అంటే ఏంటి? ఇక్కడ మెటాఫర్గా చెప్పబడింది. జలపానము అంటే పాపానికి సాదృశ్యం. ఇక్కడ జలపానము సమృద్ధిగా చేదురంటే వారు పాపము చేస్తూ ఉన్నారు. అంటే వాటర్ తాగినంత ఈజీగా వారు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారన్నమాట. చాలామంది చూడండి, చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు పక్కనే ఉండేవాడిని, వాడు ఫోన్ వచ్చేది, వెంటనే చెప్పాడు, అవతల వాళ్ళు అడిగేవాడు, నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటే నేను పలానా చోట ఉన్నాను రా అనేవాడు. కానీ అబద్ధం, అది పక్కనే ఉండేవాడు. చాలా అలా ఎన్నిసార్లు నేను విన్నాను. ఒకసారి నేను అన్నాను, అరే ఏంట్రా నువ్వు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నావు అన్నాను. నవ్వుతున్నాడు వాడు. క్రిస్టియన్, మళ్ళీ ఈజ్ నాట్ ఏ నాన్ క్రిస్టియన్, ఈజ్ ఎ క్రిస్టియన్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. నేను చెప్తుంది ఇప్పుడు కాదండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. నేను వాడు ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు ఫోన్ చేసినా సరే, చాలా సందర్భాలు ఏం చేసేవాడంటే, నువ్వు ఎక్కడున్నావు రా, ఏం చేస్తున్నారంటే అన్నీ అబద్ధాలు ఆడేవాడు. నేను పక్క నుంచి అడిగేవాడిని, ఏంటరా మంచి నీళ్ళు తాగి అంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నావు అంటే నవ్వేవాడు వాడు. ఇక్కడ బైబిల్ ఏమని రాయబడింది? వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. అంటే దేవుని నమ్మనటువంటి వారు చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు, పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు. వారికి మంచి చెడు వివేక్షణ ఏముండదు. వారికి ధనమే దేవుడు, వారికి తమ కడుపే దేవుడు, తమ మనసుకు నచ్చినట్టుగా వారు జీవిస్తారు. ఇది చూసినప్పుడు ఆసాపు కనిపించింది, అసలు భక్తి చేసుకోవటం ఎందుకు? వాళ్ళేమో ఇంత దారుణంగా బ్రతుకుతున్నా హ్యాపీగా ఉన్నారే, మనమేమో భక్తి అనుకుంటుంటే మనమేమో ఈ యొక్క కష్టాలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు ఇలాంటివన్నీ మనం ఎదుర్కొంటున్నాం కదా అని మరి ఈ ఆసాపు మత్సరపడుతూ ఉన్నాడు, హృదయంలో బాధపడుతూ ఉన్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. దేవుడి మీద ఒక ప్రశ్న తనకు తలెత్తింది, దేవుడిని ప్రశ్నించుతూ ఉన్నాడు, ఏంటి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. మనం ఎలాంటి లోకంలో ఉన్నామంటే పోస్ట్ మోడర్న్ లోకంలో మనం ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మనం ఉన్నాం.
ఎలాంటి మరి విప్లవాత్మకమైనటువంటి మరి పరిస్థితులు రాబోతున్నాయి అంటే, 2 రోజుల క్రితం మా స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు. ఆ స్టూడెంట్ కూడా క్రిస్టియనే, ప్యాడ్స్ ప్లే చేసేటువంటి వాడు అన్నమాట కుర్రాడు. సార్ మీకు ఒక పాట నేను వినిపిస్తాను చూడండి సార్, మా పాస్టర్ గారు అబ్బాయి రాశాడు సార్, ఒకసారి పాట వినండి సార్ అన్నాడు. సరే కదా అని చెప్పి నేను ఆ పాట వింటే చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా శ్రావ్యంగా ఉంది. అంతా అయిపోయిన తర్వాత అన్నాడు, చాలా బాగుందయ్యా, ఇది ఎంత మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారంటే అన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ అన్నాడు. ఏమన్నాడు? ₹1 ఖర్చు లేదండి, సింగిల్ రూపీ. నేను కూడా కొన్ని పాటలు రాశాను. నేను రాసినటువంటి పాటలు నాకు చేయాలంటే దగ్గర 40,000 ఖర్చు అయింది నాకు. పాట రాసి దాన్ని కంపోజ్ చేసి పాడించి దానికి వీడియో తీసి యూట్యూబ్లో వదలటానికి దగ్గర 40,000 నుంచి 50,000 అయింది. ఒక పాట చాలా పాపులర్ అయింది. ఆ పాట నా వేదనలో నా బాధలు అనేటువంటి పాట. కానీ ఆ స్టూడెంట్ వచ్చి నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, సార్ చూడండి అంటే నాకు మైండ్ పోయిందండి, నిజంగా మైండ్ పోయింది నాకు. ఒక సైట్లోకి వెళ్ళి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పాట వచ్చేస్తుంది. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి లోకంలో మనం ఉన్నాము అంటే ప్రపంచమంతా ఇదిగోండి ఈ చిన్న 4 పలకల చిన్న మొబైల్లోకి వచ్చేసింది. ఆదాము యొక్క బిడ్డలైనటువంటి వారు ఎవరు చెప్పండి? ఆదాము బిడ్డలు హేబేలు, కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, పాపము నీ వాకిట పొంచి ఉన్నదని చెప్పాడు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. వాకిట కాదు పొంచి ఉన్నది, అది మన ఇంట్లోకి వచ్చేసింది, మన పాకెట్లోకి వచ్చేసింది, మన మొబైల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు చాలామంది యవనస్తులు అనేవారు, వీడు ఎలాంటోడో చెప్పాలంటే వీడి స్నేహితులు ఎలాంటోడో చెప్తే వీడు ఎలాంటోడు అనేవాళ్ళు. అవునా కదా? వీడి స్నేహం చేసే వాళ్ళని బట్టి వీడు ఎలాంటోడో చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు నేను అంటాను, వాడు ఎలాంటోడో చెప్పాలి అంటే వాడు చూసే యూట్యూబ్ను కానీ, వాడు చూసేటువంటి క్రోమ్లో కానీ, వాడు సెర్చ్ చేసేటువంటి బ్రౌజర్ హిస్టరీలో చూస్తే వాడు ఎలాంటోడో వాడు తెలుస్తుంది. అంటే ఎలాంటి పోస్ట్ మోడర్న్ ప్రపంచంలోనికి మనం వచ్చేసామంటే, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూస్తే చాలా ఈజీగా వాళ్ళు ఏమైపోతున్నారంటే బ్లెస్ అయిపోతూ ఉన్నారు, అనేకమైనటువంటి రాంగ్ రూట్స్లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చాలా ఆశీర్వదించబడుతున్నారు. కానీ క్రైస్తవులైన మనము దేవుణ్ణి నమ్ముకొని భక్తిని కాపాడుకుంటూ యథార్థంగా జీవిస్తున్నప్పుడు వారిని చుట్టూ ఉన్న వారిని చూస్తే మనలో కూడా వచ్చేది ఏంటో తెలుసా? అయ్యో నేను ఇంకా ఇలాగే ఉండిపోయానేంటి, అయ్యో వాడేమో ఆశీర్వదించబడుతున్నాడు కదా అన్యాయంగా సంపాదించుకొని, కానీ నేనేమో భక్తి అనుకుంటూ నేను ఇంకా ఇలాగే ఉండిపోతున్నాను కదా అని వారిని చూసి మచ్చరపడి అసూయపడి మనల్ని మనం నిందించుకొని మన విశ్వాస జీవితంలో జారయ్యే అవకాశంలోనికి చాలామంది క్రైస్తవులు వచ్చేస్తున్నారు. ఈ ఆశాపు కూడా అదే అంటున్నాడు ప్రారంభంలో, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీతిమంతుడు ఎన్ని మార్లు పడినా దేవుడు లేపుతాడంట. 7 మార్లు పడినా. ఎందుకు దేవుడు 7 అన్నాడు? 8వ పట్టుకోడా? అమ్మ అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమైతే పర్లేదు, అర్థమైపోతే ప్రాబ్లం. బైబిల్ వాక్యంలో ఏముందంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా దేవుడు ఏమంటున్నాడు? లేపుతాను అంటున్నాడు. ఓకే, తిరిగి లేస్తాడు అని చెప్తున్నాడు నీతిమంతుడు. దేవుడు 7 ఎందుకు అన్నాడు? ఇంకా వేరే పెద్దది 14, ఈ 77, 707 రాయొచ్చు కదా. బైబిల్లో కొన్ని పదాలు, కొన్ని అంకెలు సంపూర్ణమైనవి. 7 అంటే సంపూర్ణమైనటువంటిది. పౌలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 మార్లు ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళుంది, దాన్ని నువ్వు తీసేయని 3 మార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. అంటే 3, ఈ 7 ఇలాంటివి సంపూర్ణమైనటువంటి అంకెలు. అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఎన్నిసార్లు నీతిమంతుడు పడిన వాడేమవుతాడు? తిరిగి లేస్తాడు. దేవుడు కూడా గొప్పవాడండి. మనం పడిపోతుంటే ఆయన వదిలిపెట్టేసేవాడు కాదు, మనం జారిపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏముంటుందంటే, దేవుడు తన కుమారుని ఎలాగైతే ఒక తండ్రి కుమారుని ఎలా అయితే డిసిప్లైన్ చేస్తాడో, అలాగే దేవుడు మనల్ని కూడా డిసిప్లైన్ చేస్తాడు, మనకి తెలియజేస్తాడు, మనకు అర్థమయ్యేలా చేస్తాడు. కాకపోతే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన ఉన్నటువంటి టవర్ దగ్గరికి వెళ్ళం, మనం ఆయన సిగ్నల్స్ అందే చోట ఉండవు.
అప్పుడప్పుడు మనకు ఫోన్ వస్తుంది, అవతల హలో హలో అంటే మనం హలో 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 అంటాం. ఎందుకని? సిగ్నల్స్ ఉండవు. అప్పుడు వెంటనే ఇంట్లోంచి బయటకు వస్తాం, సిగ్నల్స్ ఏమైనా వస్తాయేమో అని కదా. అలాగే చాలా సందర్భాలు మనం దేవునికి అందుబాటులో ఉండకపోవటం వల్ల, దేవుని స్వరాన్ని మనం వినేటువంటి వినేవారిగా, సరిగ్గా దాన్ని వినేవారిగా మనం ఉండకపోవటం వల్ల మన జీవితంలో చాలా సందర్భాలు ప్రశ్నలాగే ఉండిపోతాయి, జవాబులు లేనటువంటి వారుగా మనం ఉండిపోతూ ఉంటాం. కానీ ఈ ఆసాపు అక్కడితో ఆగిపోలా. ఆసాపుకు జవాబు దొరికింది, యోబుకు జవాబు దొరికింది, ఇర్మియాకు జవాబు దొరికింది, ఏసేపుకు జవాబు దొరికింది, హబకుక్కు జవాబు దొరికింది. వీళ్ళందరి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా జవాబు దొరుకుతుంది. ఎప్పుడో తెలుసా? దేవుడి సన్నిధిలోకి నీవు వచ్చినప్పుడు. చూడండి ఒకసారి 13వ వచనం త్వరగా చదవండి. 13, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. అంటే ఈయన ఎలాంటి పర్సెప్షన్లోకి వచ్చేసాడు చూడండి. యోసేపు, క్షమించండి, ఆసాపు అంటే ఎవరని చెప్పాను ప్రారంభంలో మీకు? దావీదు చేత నియమింపబడిన సంగీత సేవకు చేయబడేటువంటి ఒక అధిపతి. ఆయన క్వైర్ లీడర్, పాటలు రాసేవాడు, మరి దావీదు క్యాబినెట్లో ఒక ప్రముఖమైనటువంటి వాడు. అలాంటి వాడు ఎలాంటి స్థితికి వచ్చాడో ఒకసారి చూడండి. 13వ వచనము, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నేను నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఏమన్నాడండి? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వేస్ట్, నా చేతులు కడుక్కోవడం వేస్ట్. నా చేతులు కడుక్కోవడం అంటే నిజంగా చేతులు కడుక్కుంటున్నారు మీరు? కాదు. అంటే నా పాపపు స్థితిని నేను కడుక్కోవడం కూడా వేస్ట్ అనుకుంటున్నాడు. అయ్యి బాబోయ్, ఎలాంటి పరిస్థితికి వచ్చేసాడో చూడండి. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చేమో. కొన్నిసార్లు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, బాగా బాధలో ఉన్నప్పుడు అనిపిస్తుంది, చిచి ఈ దేవుడు ఎందుకురా బాబు, అసలు నేను ఉపవాసం ఉండటం ఎందుకు, అసలు నేను భక్తి చేసుకోవటం ఎందుకు అనేటువంటి పరిస్థితుల్లోకి అందరూ కాకపోవచ్చు, కొంతమంది అయినా రావచ్చేమో. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క ఆసాపు కూడా వచ్చాడు. తర్వాత చూడండి, ప్రతి హృదయము నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగ ముచ్చటించుతున్న నేను అనుకుని ఎడలా. చదవండి, చాలండి. చూడండి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ తన జీవితంలో. చదవండి అమ్మా. ఆయనను చాలు. చాలామంది జీవితంలో ప్రశ్నలు ఉంటాయి కానీ జవాబులు దొరకవు. ఈ జవాబుల కోసం చాలామంది ఎక్కడికి వెళ్తారో తెలుసా? 3 గంటల సినిమా కోసం వెళ్తూ ఉంటారు. చాలామంది ఈ జవాబుల కోసం తనకు నచ్చినటువంటి ప్రాణ స్నేహితుడి దగ్గరికి వెళ్తారు. ఈ జవాబుల కోసం చాలామంది ఏం చేస్తారంటే చాలా దూరం ఒంటరిగా వెళ్తూ ఉంటారు. కొంతమంది వ్యసనాల్లో ఈ జవాబులకు ప్రశ్నలు ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ ఒక నిజమైన విశ్వాసం ఎక్కడికి రావాలో తెలుసా? ఆయన ఎక్కడికి వచ్చాడు చూడండి. ఆయనను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుడు మందిరం దగ్గరికి రావాలి, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుడు వాక్యంలో మనకేమొస్తుందంటే మన ప్రశ్నలకు జవాబు వస్తుంది. మన యొక్క ఆత్మీయ జీవితము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు అర్థం లాంటిది కనుక అది మన సహజమైన ముఖాన్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రతిబింబాన్ని మనకు చూపిస్తుంది. అది ఆత్మీయ స్థితి అయినా, మన యొక్క పడిపోయిన స్థితి అయినా, మనకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి అయినా, అది పరిశుద్ధమైన జీవితమైనా, ఏదైనా సరే వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు అది మనకి ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది. ఈ ఆసాబు ఇంత బాధపడి నేను హృదయంలో తను శుద్ధి చేసుకోవడం వేస్ట్ అనుకొని తన చేతులు అంటే పాపాన్ని కూడా కడుక్కోవడం కూడా వ్యర్థమని తలంచినటువంటి ఈ ఆసాపు దేవుడి మందిరంలోకి వచ్చి అసలు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం ఏం చేసిందో తెలుసా? తనల్ని రూపాంతరపు అనుభవంలోనికి తీసుకెళ్ళిపోయింది. చదవండి ఒకసారి, స్పీడ్గా చదవండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములో వారు పాడిపోదురు. చాలండి. మీరు అప్పుడప్పుడు ఈ రీల్స్లో మనం అప్పుడప్పుడు చూస్తాం, ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జారి అక్కడి నుంచి పడిపోయిన వాడిని చూస్తాం తెలుసా? మీరే చూసారు లేదు కానీ నేను చూశాను ఒకసారి. చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం.
అంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఆసాపు దేవుడి మందిరంలోకి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు తనకు అర్థమైందంట, వీళ్ళందరూ చాలా పుష్టిగా ఉన్నారు, వీరికి మరణం మంది యాతన లేవు, వీరు చాలా ఆశీర్వదించబడుతున్నారు, మేడ మీద మేడ కట్టుకుంటున్నారు, వీళ్ళు భక్తిహీనులు, వీరు దౌర్భాగ్యులు, అందరినీ బలాత్కారం చేస్తారు, అన్యాయంగా ఇతరుల దగ్గర నుంచి లాక్కుంటారు, వడ్డీ వ్యాపారం మీద వడ్డీ వేసుకొని వడ్డీలు సంపాదించుకుంటారు, లేకపోతే లంచాలు ఇచ్చుకొని సంపాదించుకుంటారు, అన్యాయంగా సంపాదించుకుంటారు అని అనుకుంటూ వీళ్ళ మీద మచ్చరపడ్డాడు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ధ్యానం చేస్తే అనుకుంటున్నాడంట, వీళ్ళు ఎక్కడున్నారంట? నిశ్చయముగా కాలు జారే చోటే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం కొన్నిసార్లు డౌన్గా ఉన్నట్టు అనిపిస్తాం, కానీ మనం మైనారిటీగా ఉంటాం, కానీ వీఆర్ నాట్ మైనారిటీ, వీఆర్ మెజారిటీ. ఎందుకో తెలుసా? ఒక నిజమైన విశ్వాసి ఈ భూమి మీద బ్రతికేప్పుడు తను ఎలా బ్రతుకుతాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము తాత్కాలికమైందే తప్ప నా కోసం దేవుడు మహోన్నతమైనటువంటి వాడబారని మహిమ జీవితాన్ని నాకు ప్రసాదిస్తాడని అందుకు పై తట్టు చూస్తాడు. అందుకే అంటాడు దేవుడు, మీరు పైనున్న వాటినే మీ మనసును కేంద్రీకరించండి. చూడండి, పైనున్న వాటిని మీరు వెతకండి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, సమస్తమును మీకు అనుగ్రహించబడతాయి. మనం దేవుడి నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆశీర్వాదాలు మన వెంటే వస్తాయి. ఆదికాండం 26వ అధ్యాయం తీకండి. ఈ యొక్క ఇస్సాకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, తను ఉన్నటువంటి ఫిలిస్తీన్ దేశంలో భయంకరమైన కరువు వస్తే అతను అనుకున్నాడు, నేను ఐగుప్తుకు వెళ్తే బాగుండు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏమన్నాడు దేవుడు? కొన్నిసార్లు అర్థం కాదు మనకి దేవుడు చేసేటువంటి ఆ దేవుని ఆలోచనలు, దేవుడు మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు మనకు అర్థం కావు. నేను నర్సాపురం వెళ్ళాను, మరి నర్సాపురం వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నటువంటి కాలేజీలో నాకు అర్థం కావట్లేదు. 3 సంవత్సరాల నుంచి నాకు ఇంక్రిమెంట్స్ లేవు. 3 సంవత్సరాలు అండి, 3 సంవత్సరాలు ఇంక్రిమెంట్స్ లేవంటే దగ్గర ఇంచుమించు 20,000 జీతాన్ని నష్టపోతున్నాను నేను. నాకు అర్థం కాలేదు, దేవా నన్ను ఎందుకు ఇచ్చావు అక్కడ అని. కానీ ఒక పర్స్పెక్టివ్ నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆ చుట్టుపక్కల ఉన్న చాలా చోట్ల నేను దేవుడు సువార్త చెప్పడానికి వెళ్ళాను. చాలామంది సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పి రావడానికి దేవుడు కృప చూపించారు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ నాకు విశ్వాసం ఉంది, ఇప్పుడు నేను పోగొట్టుకున్న దానికి డబల్ పోర్షన్ దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఐ హ్యావ్ ఫెయిత్. ఇప్పుడు నేను నష్టపోతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు నాకు రహబోతు లాంటి ఆ విశాలమైనటువంటి ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఇస్సాకు కూడా అదే అనిపించింది. అయ్యో, ఈ ఫిలిస్తీన్ దేశంలో ఉంటే ఇంకా అయిపోతున్న పరిస్థితి, నేను ఇక్కడి నుంచి ఐగుప్తు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే దేవుడు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. రాజుగారిని చూస్తేనేమో భయం వేసి భార్యని ఏమన్నాడంటే చెల్లని చెప్పాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇస్సాకు యొక్క వీక్నెస్ని బట్టి తనకున్నటువంటి ప్రామిస్ని ఆపలేదు, తనకున్న బ్లెస్సింగ్స్ని ఆపలేదు. క్షామకరమైన దేశంలోనే అలాంటి పరిస్థితిలో 100 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం అంటే, ఫిలిస్తీన్లు అసూయతో బావిలు మూసేస్తుంటే మళ్ళీ తెరుచుకున్నాడు, మళ్ళీ అసూయతో బావిలు మూసేస్తుంటే మళ్ళీ ఓపెన్ చేశాడు దాన్ని. ఇక దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఫిలిస్తీన్లు అసూయ పోగొట్టి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు ఇస్సాకుకు స్నేహితులయ్యేలాగా చేసేసాడు. హల్లెలూయా. అక్కడ రెహాబోతు అనే అనుభవాన్ని ఇచ్చాడంటే విశాలపరిచేశాడు. సో ఇక్కడ ఈ ఆసాపు కూడా ఈ దేవుడి మందిరంలోకి వచ్చి, ఇలాంటి మందిరంలోకి వచ్చి కూర్చొని ఒంటరిగా ఉండి బైబిల్ చదువుకుంటున్నప్పుడు తనకు అర్థమైంది, అయ్యో, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించకుండా ఉంటాడా? ఈ ఆశీర్వాదం తాత్కాలికమైందే కదా. వారు ఎంత ఆశీర్వదించబడినా దేవుని కలిగి లేకపోవటం వల్ల నిశ్చయంగా వాళ్ళు కాలు జారే చోటే ఉన్నారు కదా అని తనలో ఆ దేవుడు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తనకి చూపించాడో తన హృదయంలో నెమ్మది కలిగిందండి. నా ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతులు విడవబడుట కానీ వారు భిక్షమూర్తుట కానీ నేను చిన్న బాలుడిని మొదలుకొని నేను ముసలివాడైనంత వరకు నేను చూచి ఉండలేదని దావీదు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? తన చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ముసలివాడయ్యే వరకు నీతిమంతుడు విడవబట్టు కానీ వారి బిడ్డలు భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అని చెప్తున్నాడు. ఒక మాట చెప్పండి, దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెడతాడా? చాలామందికి కంగారు, ఆతృత, భయం. ఏంటో తెలుసా? అమ్మో, ఏమైపోద్దో, నా వ్యాపారం ఏమైపోద్దో, అయ్యో నా షుగర్ వచ్చేసిందిగా, చచ్చిపోతానేమో. ఎక్కడ చచ్చిపోతావు నువ్వు? చచ్చిపోతావా? ఒక ఆవిడ అనుకుందంట, ఊరేసుకుందాం అనుకుందంట, ఫ్యాన్ కూడా కింద పడింది. ఎక్కడ చచ్చిపోద్ది? దేవుడి చిత్తం లేకుండా ఏది
ఒకరు చాలా బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు, చక్కగా పొద్దున్న లేచి చక్కగా కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతూ ఉంటాడు, అలా నేల కొరికి పడిపోతూ ఉంటాడు, చచ్చిపోయాడు. అందరూ వచ్చి అడుగుతారు, ఏంటయ్యా చనిపోయాడు, ఏం బాగున్నాడు కదా, ఏ అనారోగ్యం లేవు అంటే మన జీవం మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మరి ఎందుకు భయం, ఎందుకు దిగులు? ప్రతి చిన్నదానికి పిల్లల్ని సండే స్కూల్ పంపించడానికి చచ్చిపోతారు చాలామంది. మీరు కాదండి, మా సంఘం వాళ్ళ గురించి చెప్తున్నా, మీ గురించి నాకు తెలియదు కదా, మీరు చాలా మంచివాళ్ళు. మీరు సండే స్కూల్ పంపించడానికి చాలా బాధపడిపోతూ ఉంటారు. అదే శ్రీ చైతన్య ఉంది కదా, చైతన్య నారాయణ, అక్కడ పంపిస్తారు. ఏమని? కొడుకు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. మీకు విషయం తెలుసా, ఆడికంటే దేవుడు సండే స్కూల్కి వచ్చే పిల్లలే బాగా బ్లెస్ అవుతారు. హల్లెలూయా. నిజం. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తాను, నేను ఎంతోమందిని చూశాను. నేను ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట, చదివి విన్నది కాదు నేను చెప్తుంది. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చూశాను, దేవుని బిడ్డలు ఎంత ఆశీర్వదించ. మా కూచింపూడి అనేటువంటి చిన్న బాగా పల్లెటూరు అండి, బాగా పల్లెటూరులో నేను పరిచయం చేస్తాను. నేను ఆ పల్లెటూరులో ఒక 3 days బ్యాక్ ఒక ఆడపిల్ల యవనస్తురాలు నాకు ఫోన్ చేసి, అన్న నాకు హైదరాబాద్లో అప్రెంటిస్ వచ్చిందన్న, దాని తర్వాత జాబ్ కూడా వస్తుంది అన్నారన్న అని ఒక చిన్న కంపెనీలో ఆఫర్ లెటర్ నాకు వాట్సాప్ చేసింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు విడిచిపెడతాడా? బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా భయాలు ఉంటాయి, చాలా ఆందోళనలు ఉంటాయి. చుట్టుపక్కల అందరం చూస్తుంటే, అమ్మో ఈడేమైపోతున్నాడు చూడు, ఈడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నాడు, నేను ఇంకెక్కడే ఉండిపోయాను. ఏం పర్లా, ఆడు 10 బిల్డింగ్లు కట్టినా దేవుడు నీకు ఇవ్వాల్సింది అనేది ఇచ్చేస్తాడు అంతే. నీకు ఏది ఇవ్వదలుచుకున్నాడో అదే ఇస్తాడు. నీతిమంతుడిని విడిచిపెట్టడు కానీ, వారి బిడ్డల భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. ఇట్స్ ద ప్రామిస్. అది వాగ్దానము, అది నిజమైన వాగ్దానము, దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించేటువంటి వాగ్దానము. ఆసాపు లాంటి ఆయనే ఇలా అనుకొని నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వేస్ట్, నా చేతులు కడుక్కోవడం వేస్ట్ అనుకున్న ఆయనకు ఎప్పుడైతే ఈ దివ్య గ్రంథాన్ని పారాయణం చేశాడో, దేవుడి పాదాల దగ్గరకు వచ్చాడో, దేవుడి సన్నిధిలో కూర్చున్నాడో, తనకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది తన జీవితం యొక్క పర్పస్ ఏమిటో. దేవుడితో రిలేషన్షిప్ ఎంత గొప్పదో, మన జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే పైన ఉండవలసింది దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ అని తన జీవితంలో అర్థమైంది. తన జీవితంలో అదే అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని తన జీవితంలో అర్థమైంది. అందుకే ఆ మాట అన్నాడు, నేను చదివించిన మాట 24వ వచనం చూడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను. అది ఏమండి, బంగారం ఎంత ఉంది ఈ రోజున? మీరు వింటలేదా? మరి ఏవి తెలియని అతి పరిశుద్ధుల్లా ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు మీరు. బంగారం ఎంత అండి? 1,30,000, 1,40,000 అంట. వార్తల్లో ఏమంటున్నారంటే అది 2 లక్షలకు కూడా వెళ్తుందంట. అది కొనుక్కోగలమంటారా బంగారం మనం? చెప్పండి మీరు. ఈ లోకంలో ఇంత బంగారం కొనుక్కోవాలంటే 2 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది కదా, లేదా 1,50,000, 1,00,000 పెట్టి. మరి రేపు అక్కడ పరలోకంలో బంగారు వీధులంట. ఎక్కడ? మన చెవు మీద, ముక్కు మీద, లేకపోతే మెడలో వేసుకుంటాకి, చేతికి పెట్టుకుంటాకి చిన్నది కొనుక్కోవాలంటే చాలా కష్టపడుతున్నాం. కానీ దేవుని రాజ్యంలో బంగారపు వీధులు, ఆ ఊహకు మించినటువంటి అద్భుతమైన, మహోన్నతమైన, ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనం అందరం ఉండబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అలా అని చెప్పి ఈ భూమి మీద మనల్ని విడిచిపెట్టేస్తాడని కాదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. కాదేశు బర్నియా అనే దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ గుడారాల్లో పడుకునేప్పుడు దేవుడి మీద సొనుక్కుంటున్నారు. మాకు అక్కడ ఉంటే అయి తినేవాళ్ళం, ఈ తినేవాళ్ళం, మాకు అక్కడ హ్యాపీగా ఉంది, తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వదిలేసావు అని 40 రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవలసిన దేశంలోకి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అప్పుడు కూడా మోషేకి దేవుడు తెలియజేసింది ఏంటో తెలుసా? తండ్రి కుమారుని ఎలా చంకబట్టుకొని నడిపిస్తాడో అలా నడిపించాను కదయ్యా ఇన్ని సంవత్సరాలు, అయినా ఈ బిడ్డలు నన్ను మర్చిపోతున్నారే అని దేవుడికి వారిని జ్ఞాపకం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్వాస జీవితంలో ఈరోజు మీరు ఈ 2 రోజులు ఈ కడవరి ఉజ్జీవ ప్రార్థనలోకి వస్తున్నటువంటి మీలో కూడా విశ్వాసంలో ఎక్కడైనా తొనుగుతున్నారేమో, పెరుగుతున్నారేమో, విశ్వాస జీవితంలో మీకు ప్రశ్నలు ఎదురవుతున్నాయేమో, ఏమైపోతుందో నా జీవితము, ఇతరులు చూస్తుంటే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నట్టుగా కనబడుతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన జీవితాన్ని ఉన్నటువంటి నా జీవితంలో ఇంకా ఆశీర్వాదం రావట్లేదు కదా, నేను దేవుణ్ణి నమ్ముకొని ఉండటం వ్యర్థమేమో అనుకుంటున్నారేమో. అస్సలు అనుకోకండి అలాగా. ఎందుకు తెలుసా?
దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉండడు. కానీ మన విశ్వాసంలో నమ్మకంగా, ఓపికగా దేవుడి వైపు మనం చూస్తే, ఇందులో ఆరాధన పాటలో పాడారు కదా, కథ మొత్తం మార్చగలడు. ఏం చేయగలడు దేవుడు? కథ మొత్తాన్ని మార్చేయగలడు. దేవుడు ఉన్న వాటినిగా లేని వాటినిగా మార్చగలడు. ఎక్కడ జైలు జీవితం, నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, తోడైయుండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో,